మిస్ వరల్డ్ పోటీదారుల బృందం సాయంత్రం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. 5 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సంప్రదాయ నృత్యాలతో పోటీదారులకు స్వాగతం పలుకుతారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. సుందరీమణుల పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకి వివిధ దేశాల నుంచి ప్రపంచ సుందరీమణులు అయితే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ఈ పోటీలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు, పవిత్ర క్షేత్రాలను కూడా మిస్ వరల్డ్ పోటీదారులు పరిశీలిస్తున్నారు. అక్కడ క్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు యాదగిరిగుట్టని సందర్శించనున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగిస్తాం. ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎలాంటి బందోబస్తు? అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు 12 నుంచి 13 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇక్కడ రానున్నారు. గత వారం రోజుల నుంచి దేవాదాయ శాఖ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇతర జిల్లా యంత్రాంగం అందరం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 o'clock సుమారు ఆ ప్రాంతంలో చేరుకొని వాళ్ళు ఆ గెస్ట్ హౌస్, టెంపుల్ గెస్ట్ హౌస్లో కాసేపు సెదదీరి అక్కడ చిన్న బ్రీఫింగ్ అయిన తర్వాత మనకి ఈ యొక్క బ్యాటరీ వెహికల్స్ ద్వారా అఖండ దీపానికి చేరుకుంటారు. అక్కడ అఖండ దీప జ్యోతి ప్రజ్వలన అనంతరం వారు తూర్పు ద్వారం ద్వారా ప్రవేశించి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ నిష్క్రమణ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. వెరీ సింపుల్, ఒక 2 hours ప్రోగ్రామ్. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా వాళ్ళొక మంచి ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చేలా జిల్లా యంత్రాంగం అంతా కూడా, దేవాదాయ శాఖ, మరి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఈవో వెంకట్రావు గారు మరియు ఇతర శాఖ అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరం కలిసి ఒక మొత్తం కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకుని పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ ఫోటోషూట్ దిగే అవకాశం ఉంది? ఫోటోషూట్ కొన్ని పాయింట్స్ పెట్టాము. ఇక్కడ మీకు తెలిసిన విషయమే, ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైనటువంటి బంగారు గోపురం ఉంది. ఆ గోపురం కవర్ అయ్యేటట్టుగా వాళ్ళకు ఫోటోషూట్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క శిల్ప కళా సౌందర్యాన్ని వీక్షించే విధంగా పలు చోట్ల మనకు అంతరాలయం దాటిన తర్వాత బయట ఉన్నటువంటి మాడ వీధులు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా వారికి ఒక మధురానుభూతి మిగిల్చేలా, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మన యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి టెంపుల్కి రావాలి అని అనిపించే విధంగా వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా సౌందర్యం, ఇక్కడ ఉన్న క్షేత్ర మహత్యాన్ని డెఫినెట్గా వాళ్ళ దేశాల్లో ప్రచారం అవుతుంది. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేశస్తులు కానీ హైదరాబాద్ వస్తే కూతవేడు దూరంలో గంట జర్నీలో ఉన్నటువంటి ఈ లక్ష్మీస్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రకంపన ఉండే విధంగా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. 12 నుంచి 13 మంది వాళ్ళు ఇప్పటివరకు డిసైడ్ అయింది. లాస్ట్ మినిట్ వరకు దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇది మొత్తంగా కూడా ఈరోజు సాయంత్రం పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వరి, ఈటీవీ న్యూస్, యాదగిరిగుట్ట.